కార్యక్రమానికి స్వాగతమండి. ఆరంభించుకోవడం అయింది. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ మాతాజీ దండవత్ అండ్ ప్రణామ్. ప్రభుజీస్ అందరూ మ్యూట్‌లో ఉండండి. మాతాజీ వాయిస్ రావట్లేదు మీది. ఆ! హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వకి జై, గౌరనితాయికి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, జై పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఆరవ అధ్యాయం ధ్యాన యోగం నుండి ఈరోజు మనం 13, 14 శ్లోకాలు చూద్దామండి. ఆ! 13, 14 శ్లోకాలు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. భావము: శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించవలెను. ఆ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. ఈ ముందు శ్లోకాల్లో మనం ఏం చూసామండి? ఎక్కడ చేయాలి అనే దాని గురించి మనం చర్చించుకున్నాం. ఎలా చేయాలి? ఈ ధ్యానం అనేది ఎలా చేయాలి అనే దాని గురించి ముందు శ్లోకంలో చెప్పారనమాట. ఒక కూసా గ్రాస్ వేసుకోవాలి. దాని మీద జింక చర్మం పెట్టుకొని, దాని మీద ఒక వస్త్రాన్ని పెట్టుకొని, అప్పుడు దాని మీద కూర్చొని మరీ నాత్యుచ్ఛ్రితం నాతి నీచం అన్నారు. మరి కిందకి ఉండకూడదు, మరి పైకి ఉండకూడదు. హాఫ్ క్లోజ్డ్ ఐస్‌తో అలా ధ్యానం అనేది ఎలా చేయాలనేది చెప్పారనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి అసలు అనే విషయం గురించి, దీనిలో పరమ గతి ఏంటి అనే విషయం ఈ 13, 14 శ్లోకాల్లో చెప్తున్నారనమాట. ఫస్ట్ శ్లోకం స్టార్ట్ చేసినప్పుడు ఎలా చెప్తున్నారు? సమం కాయ శిరోగ్రీవం. కాయము, శిరస్సు, గ్రీవము. ఈ 3 అంటే కాయము అంటే దేహము, శిరస్సు అంటే తల, నెక్స్ట్ గ్రీవము అంటే మెడ. ఈ 3 ఎలా ఉండాలి? సమంగా ఉండాలి. అంటే అన్నీ స్ట్రెయిట్‌గా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారు? ధారయన్న చలం స్థిరః అని చెప్తున్నారు. కదలకూడదు. అచలం, కదలకుండా ఫిక్స్డ్‌గా కూర్చొని ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. నాసికాగ్రం అంటే సంప్రేక్ష అంటే చూడటం అని. దేన్ని చూడాలి? నాసికాగ్రం. మన ముక్కు కొనని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ ముక్కుని ముక్కు కొనని చూడాలి. అంటే కాన్సంట్రేషన్ మొత్తం అలా ఒక దాని మీద, ఒక ఆబ్జెక్ట్ మీద పెట్టి చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? దిశశ్చ నవలోకయన్. దిశలు అంటే దిక్కులని కదా! దిక్కుల్ని అవలోకయన్ చూడకూడదు. అటు ఇటు చూడకూడదు. అలా ఓన్లీ ముక్కు కొనని మాత్రమే చూస్తూ ఉండాలి ధ్యానం చేసేవాళ్ళు అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? ప్రశాంతంగా ఉండాలి. మన మనసులో ఎలాంటి అలజడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని చేయాలి. భయం లేకుండా ఉండాలి. తర్వాత బ్రహ్మచారి వ్రతే స్థితః. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండాలనమాట.
స్థిరంగా బ్రహ్మచర్యాన్ని కరెక్ట్‌గా పాటిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనస్సంయమ్య మచ్చిత్తో మనస్సుని నిగ్రహించుకొనుండాలి. సంయమ్య అంటే నిగ్రహించుకోవడం అన్నమాట. నిగ్రహించుకొని ఉండాలి. నెక్స్ట్ మచ్చిత్తః, మత్ చిత్తః మనస్సుని ఎవరి మీద పెట్టాలండి? మనః మత్ అని చెప్తున్నారు. అంటే భగవంతుడి మీదే మనస్సుని కేంద్రీకరించి ఉంచాలి. నెక్స్ట్ యుక్త ఆసీత మత్పరః అలా స్థిరంగా కూర్చొని ఏం చేయాలంటే మత్పరః పరమ లక్ష్యం ఏంటి అనే దాని మీద మనసుని కేంద్రీకరించి ఉంచాలన్నమాట. అంటే ఈ ఫైనల్‌గా ఈ యోగా అంతా ఎందుకు చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఫైనల్‌గా చెప్తున్నారన్నమాట. ఎవరైతే ఈ యోగా పద్ధతిని ఫాలో అవుతున్నారో, యోగాభ్యాసం చేస్తున్నారో, వాళ్ళ పరమ గతి ఏంటి అంటే భగవంతుడిని గురించి తెలుసుకోవడం అన్నమాట. అందరిలోన భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు కదండీ! ఆ పరమాత్మ మీద మనసు అంతా కేంద్రీకరించి ఉంచాలి. అంటే ఫైనల్ గోల్ ఆయన్ని అర్థం చేసుకోవడము అనేది అనే విషయం చెప్తున్నారనమాట. ఎవరైతే యోగులో వాళ్ళెప్పుడు ఏం చేస్తారంటే పరమాత్మ వాళ్ళ హృదయంలో ఉండే పరమాత్మ మీద వాళ్ళు ధ్యానం చేస్తారు. ఇప్పుడు మనకి 3 ఆహ్, ఫేజెస్ భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే 3 ఫేజెస్ ఉన్నాయి అని మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. ఈవెన్ భగవద్గీత ఇంట్రడక్షన్‌లో కూడా ప్రభుపాదుల వారు చెప్పారు. దాన్ని సన్‌తో కంపేర్ చేశారు. భగవంతుడి నుంచి వచ్చే ఆ జ్యోతిని బ ఆహ్, సన్ యొక్క రేస్‌తో కంపేర్ చేశారు. ఓన్లీ మనం సూర్యకిరణాల్ని అర్థం చేసుకుంటే భగవంతుడిని అర్థం చేసుకున్నట్టు అవ్వదు. నెక్స్ట్ ప్లానెట్‌ని అంటే ఆ సూర్యగ్రహాన్ని అర్థం చేసుకోవడం అనేది మనం మనలో ఉండే మనందరిలో ఉండే పరమాత్మని హృదయ స్థానంలో ఉండే పరమాత్మని అర్థం చేసుకోవడం అది ఈక్వల్ టు సన్ ప్లానెట్‌ని అంటే సూర్యగ్రహాన్ని అర్థం చేసుకున్నట్టు అవుతుందనమాట. అంతకంటే ఆ 2 హైయెస్ట్ కాదు. దానికంటే హైయెస్ట్ ఏమని చెప్పుకున్నామండి? దానికంటే హైయెస్ట్ ఏంటి అంటే స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు మనకి సూర్య భగవానుడి గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకుంటే, అది నిజమైన జ్ఞానం. అదే రకంగా భగవంతుడి గురించి మనం కంప్లీట్‌గా తెలుసుకోవాలి. ఈ యోగులు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు తెలుసుకునేది పార్షియల్. దానిలో పెర్ఫెక్షన్ పొందాలి అంటే ఏం చేయాలి అనేది చెప్తున్నారు. యోగులెప్పుడు పరమాత్మ పరమాత్మని అర్థం చేసుకుంటారనమాట. తెలుసుకోవడానికి వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటి అంటే పరమాత్మని అర్థం చేసుకోవడం అది వాళ్ళ ముఖ్య లక్ష్యం. కానీ అది అక్కడితో ఆగిపోలేదు. భక్తులనే వాళ్ళేం చేస్తారు ఇంకొక స్టెప్ ముందుకెళ్తారు. పరమాత్మను అర్థం చేసుకోవడం కాదు. భగవంతుడిని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ముందు 2 ఫేజెస్‌లో ఉన్నాయనుకోండి బ్రహ్మజ్యోతిని అర్థం చేసుకోవడం కానీ, పరమాత్మని అర్థం చేసుకున్న అక్కడ సేవ అనేది ఉండదు. ఈ 2 ఫేజెస్‌లో ఏంటంటే మనం పడిపోవడానికి అవకాశాలెక్కువుంటాయి. అదే భక్తిలో అనుకోండి, భక్తిలో మనకి సేవ అనేది ఉంటుంది. సేవ అనేది ఉండడం వల్ల మనం భగవంతుడిని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్‌ని మన భక్తి జీవితానికి అన్వయించుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తున్నారు? సమంకాయ శిరోగ్రీవం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా చాంటింగ్ చేస్తున్నాం. భక్తి యోగా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా భగవంతుడి కోసం అని చెప్పి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, భగవంతుడిని తృప్తిపరచడానికి మనకి మెయిన్ ఈ జపం చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటండి? మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మన పాపాల్ని మనం ప్యూరిఫై అది కాదు మన ముఖ్య ఉద్దేశము. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ జపం చేయడం వల్ల ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాకపోతే దానికి మనం జపమే చేయాల్సిన అవసరం లేదు. వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. కర్మకాండ ప్రాసెస్ ఫాలో అయినా మనం చేసిన ప్రతి పాపానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. దాన్ని ఫాలో అయినా మనలో ఉండే ఏమంటారు? మనం చేసిన పాప కర్మలు అన్నీ పోతాయి. దానికి ప్రాయశ్చిత్తం అనేది ఉంటుందనమాట. దానికోసం మనం జపం చేయకూడదు. జపం అనేది దేనికి చేయాలి అనంటే, భగవంతుడిని తృప్తిపరచడానికి మనం జపం అనేది చేయాలనమాట. అయితే ఆ జపం చేసేటప్పుడు మన భగవంతుడిని తృప్తిపరచాలి అనంటే, మనం ఆ హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటప్పుడు భగవంతుడు కంపల్సరీ వస్తారనమాట. అక్కడికొచ్చి ఆయన కూర్చుంటారు. అందరూ దేవతలు కూడా అందరూ అక్కడికొచ్చి కూర్చుంటారు. మరి ఆయన పేరు మనం పిలిచి మనం సరిగ్గా కూర్చోకుండా సరిగ్గా అటు ఇటు కాళ్ళేదో ఎలాగో పెట్టుకొని, లేకపోతే ఏదో ఆలోచించుకొని, లేకపోతే మొబైల్ చూసుకుంటూ అలా చాంటింగ్ చేయకూడదనమాట. ఇక్కడ చెప్పేది ఈ సమంకాయ శిరోగ్రీవం మనకు కూడా అప్లై అవుతుంది. జపం చేసేటప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చొని మనం మెడని, శిరస్సుని తర్వాత దేహాన్ని అన్నిటిని ఒకే స్ట్రెయిట్‌గా పెట్టుకొని, ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకొని మనం కూర్చొని
జపం చేయాలనమాట. నాట్ ఓన్లీ జపం ఇప్పుడు క్లాసులు వినేటప్పుడు కూడా మనం ఏదో అలాగా అటు ఇటు చూసుకొని లేకపోతే ఇలా ఊగుతూ లేకపోతే ఇలా ఒంగి లేకపోతే మెడ అటు ఇటు పెట్టేసి అలా చేయకూడదనమాట. అలా చేస్తే మనకి కాన్సంట్రేషన్ అనేది ఉండదు. రెండిటికి ఇప్పుడు మనమే క్లాస్ వినేటప్పుడు ఒక్కొక్కసారి స్ట్రెయిట్‌గా కూర్చొని వింటాం. అప్పుడు మనకి చాలా అటెంటివ్‌గా వినడానికి అవుతుందనమాట. అలా కాకుండా మనం నడుము ఇలా వంచేసి అలా కూర్చున్నామనుకోండి ఏమవుతుంది బెండ్ అయ్యి కూర్చుంటే మనకి అంతగా అలా స్లోగా నిద్ర రావడం, బద్ధకం రావడం అలా అనిపిస్తుంది. అలా కాకుండా స్ట్రెయిట్‌గా కూర్చొని వింటే క్లాస్ కూడా బాగా అర్థమవుతుంది. అంటే అన్నీ ఏది చేసినా మనం అటెంటివ్‌గా చేయాలనమాట. నెక్స్ట్ ఇంకా ఎలా చేస్తున్నారు? ఏం చెప్తున్నారంటే ధారయన్న అచలం స్థిరః అని చెప్తున్నారు. కదలకుండా మనం జపం చేసేటప్పుడు మనం కూడా యోగులు ఎలాగైతే స్ట్రెయిట్‌గా కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఉంటారో, మనం ఏం చేయాలి? అక్కడ వాళ్ళు నాసికాగ్రం అని నెక్స్ట్ లైన్‌లో చెప్తున్నారు. నాసికాగ్రాన్ని ముక్కు యొక్క కొనని చూస్తూ ధ్యానం చేయాలి అనే విషయాన్ని అక్కడ చెప్తే, మనం చాంటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? మనం ముక్కు కొనని చూసుకొని లేకపోతే మనకది పాజిబుల్ కాదు. తలనొప్పొస్తదనమాట. అందుకే మనం ఏం చేయాలి? అది కాకుండా ఆ రోజుల్లో వాళ్ళకి అంత శక్తి తర్వాత లైఫ్ స్పాన్ అవన్నీ ఉండేవి. వాళ్ళవన్నీ చేసేవాళ్ళు. మనకంత లైఫ్ స్పాన్ లేదు. తర్వాత శాస్త్రాలే చెప్తున్నాయి. మనం ఆ కష్టమైన పద్ధతులన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనకంత ఆయుష్ లేదు. మనకంత శక్తి లేదు. మనోనిగ్రహం లేదు. మనకి మందబుద్ధులం అన్నీ మనకి శాస్త్రాలే చెప్తున్నాయి కలియుగంలో ఉండే వాళ్ళకి. అందుకే మనకి ఈజీ ప్రాసెస్ ఏం చెప్పారు? జపం చేయండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. అదొక్కటి చాలు మనకి. అది కూడా మనం పెర్ఫెక్ట్‌గా చేయలేకపోతున్నాం అన్నమాట. అయితే అక్కడ వాళ్ళు ముక్కు కొనని మీద ధ్యానం చేస్తే మనమేం చేయాలి? ఎదురుగా ఒక హరే కృష్ణ మహామంత్ర ఉన్న రాసి ఉన్న ఏదైనా ఒక బోర్డ్ లాంటిది ఏమైనా పెట్టేసుకొని, దాన్ని చూస్తూ అందులో ప్రతి వర్డ్‌ని మనం చదువుతూ, మన కళ్ళు దాని వైపు నుంచి చదువుతున్నప్పుడు మన కళ్ళు వాటి మీదే ఫోకస్డ్‌గా ఉండాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మంత్ర జపం సరిగ్గా చేస్తాము. వినడం కూడా సరిగ్గా చేస్తాం. ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. వినడం కూడా కరెక్ట్‌గా వింటాం. లేకపోతే ఆల్టర్ ముందు కూర్చొని మన ఇంట్లో ఉన్న భగవంతుడి ఫోటోని చూసుకొనైనా మనం జపం చేయొచ్చు. అలా వాళ్ళ ఫోకస్ దాని మీద ఉంటే, మన ఫోకస్ ఏమో హరికృష్ణ మహామంత్రం మీద ఉంటుంది. లేకపోతే భగవంతుడి మీద భగవంతుడికి కింద నుంచి అన్నమాట పాదపద్మముల నుండి అలాగా స్లోగా ఒక్కొక్కటి చూస్తూ మనం భగవంతుడి మీద ధ్యానం చేస్తూ, భగవంతుడి గురించి ఆలోచిస్తూ జపం చేయొచ్చన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? దిశశ్చ అవలోకయన్ మనం దిక్కులు చూడకూడదనమాట. ఈవెన్ మనం కూడా వాళ్ళు చూడకూడదు. మనం భగవంతుడి మీద భగవంతుడి ప్రీత్యర్థం మనం ఆహ్, చాంటింగ్ చేస్తున్నాం కాబట్టి, జపం చేస్తున్నాం కాబట్టి అప్పుడేం చేయాలంటే, మనం కూడా అటు ఇటు చూడకూడదు. ఎందుకంటే భగవంతుడు ఆ ప్లేస్‌లో వచ్చి కూర్చుంటారు. మనం ఎలా జపం చేస్తున్నాము. మనం ఏ యథా మాం ప్రపద్యంతే అని చెప్పారు గదా! మనం ఎంత సబ్మిసివ్‌గా ఉండి, ఎంత ఇష్టంగా మనం భగవంతుడి మీద ధ్యానం చేసి, మనం భగవంతుడిని మెప్పించడానికి చూస్తూ ఉంటాము. ఇప్పుడు చిన్న పిల్లలున్నారనుకోండి, వాళ్ళు ఏవేవో అంటే ఆటలు ఆడుకునేటప్పుడు ఏవేవో తయారు చేసి మనకొచ్చిస్తూ ఉంటారు. అదెందుకలా చేస్తూ ఉంటారు? అమ్మకే వచ్చిస్తారు, లేతే నాన్నకొచ్చిస్తారు. ఎందుకలా చేస్తూ ఉంటారు పిల్లలు? వాళ్ళకిష్టం అన్నమాట. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు ఆ రకంగా ఏదో వంట చేసి ఊరికే అలా నోట్లో పెట్టేస్తూ ఉంటారు. అక్కడేమి ఉండదు. ఎందుకలాంటివన్నీ చేస్తారు అంటే, వాళ్ళకి మన మీద ఉన్న ఇష్టాన్ని ఆ రకంగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. మనం కూడా అంతే. జపం ద్వారా మనకి భగవంతుడి మీద ఉన్న ఇష్టాన్ని మనం భగవంతుడికి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టు. అప్పుడు మనం అటు ఇటు చూసుకొని అలా చేస్తున్నాము అంటే, దాని అర్థం ఏంటి? మనకి భగవంతుడి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు. అయితే అయింది లేకపోతే లేదు. రేపుంది కదా! ఇంకా జన్ముంది కదా! ఈ లైఫ్ అంతా ఉంది. ఇంక నేను ఇంకా ఓల్డ్ ఏజ్‌కి రాలేదు కదా! అలాగ ఆలోచించకూడదు. కంప్లీట్‌గా మనం ఎంత ఇష్టం చూపిస్తే మనకంతగా భగవంతుడు కూడా మన మీద ఆహ్, రెసిప్రొకేట్ చేస్తారనమాట. అటెంటివ్‌గా చాంటింగ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? ప్రశాంతాత్మ అంటున్నారు. ప్రశాంతంగా మనస్సుండాలి. ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం ఇవన్నీ పైన చెప్పినవన్నీ ఫాలో అయ్యి అటెంటివ్‌గా భగవంతుడి ప్రీత్యర్థం మనం చాంటింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా మన మనస్సు కూడా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. మనం ఏమి అంటే ఇది చాలా భక్తి అనేది చాలా టాప్ మోస్ట్ ప్రాసెస్ అనమాట. ఇది అన్నిటికంటే చాలా దివ్యమైన ప్రాసెస్. ఎందుకంటే మనం ఈ భక్తి అనేది మనం ఎంతగా చేస్తూ ఉంటే భగవంతుడు కూడా మన మీద అంత దయ చూపిస్తూ ఉంటారు. ఆ దయ వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా మనకి ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అంటే పవిత్రీకరణ అనేది జరుగుతూ ఉంటుందనమాట. అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే భగవంతుడితో మనకు ఆ అటాచ్‌మెంట్ పెరుగుతుంది కాబట్టి, మనం ఆటోమేటిక్‌గా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎంత మనం ఎక్కువ భక్తి చేస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. అదే ఇప్పుడు సీనియర్ హై లెవెల్‌లో ఉండే డివోటీస్‌కి
ఇప్పుడు మహారాజులు వాళ్ళున్నారనుకోండి, వాళ్ళందరూ శుద్ధ భక్తులు కాబట్టి, వాళ్ళకి ఎన్ని జరుగుతున్నా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. అదే సిట్యుయేషన్ మనకొస్తే మనం చాలా టెన్షన్ పడతాం. చాలా బాధపడతామనమాట. అసలు మనం ప్రశాంతంగా ఉండలేము. నెక్స్ట్ విగత భీహి. భయం లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎవరైనా చిన్న పిల్లలున్నారనుకోండి. ఒక 5, 6 సంవత్సరాల పిల్లలున్నారు. వాళ్ళు ఒక బిజీ రోడ్‌ని క్రాస్ చేయాలి. క్రాస్ చేసేటప్పుడు పక్కన నాన్న వేళ్ళు పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది? ఆ క్రాస్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా క్రాస్ చేసేస్తారు. వాళ్ళకేం పెద్దగా కష్టం ఉండదు. చాలా ఈజీగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా అదే పిల్లలకి అదే బాబుకి ఇంకొక అదే వయసు ఉన్న బాబునిచ్చి మనం క్రాస్ చేయమన్నాం అనుకోండి. అప్పుడెలా ఉంటుంది? పక్కన ఇంకొక మనిషి అయితే తోడైతే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. ఇద్దరు భయపడుతూ ఉంటారు. కదా! అలా కాకుండా ఒక్కళ్ళని క్రాస్ చేయమన్నా అప్పుడు భయపడతారు. అంటే ఏంటి? మనకంటే సుపీరియర్ అథారిటీ మనకి ఉంటే మనం వాళ్ళ ఆశ్రయంలో మనం ఉంటే అప్పుడు మనకి నిర్భయంగా ఉండగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం భగవంతుడి నామం చెప్తున్నాము. భగవంతుడిని మనం తృప్తిపరచాలి అని చూస్తున్నాము. నీ ఆశ్రయంలో నేను ఉండాలనుకుంటున్నాను. కృష్ణ అనే మూడ్‌తో మనం ఉంటే, మనం ఎప్పుడు నిర్భయంగా ఉంటామనమాట. ఎలా అయితే చిన్న పిల్లలు తల్లిదండ్రుల ఆశ్రయంలో ఉండేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారో, తప్పిపోయినప్పుడు వాళ్ళు చాలా భయంగా ఉంటారనమాట. అలా కాకుండా తల్లిదండ్రుల షెల్టర్‌లో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అదే రకంగా మనం భగవంతుడి షెల్టర్‌లో ఉంటే, మనకు కూడా ఆ భయాలేమి ఉండవనమాట. నిర్భయంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. భక్తిలో కానీ, ధ్యానంలో అయినా సరే, ఏ యోగా ప్రాసెస్ తీసుకున్నా మనకి ఈ ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే బ్రహ్మచారి వ్రతే స్థితః. బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం అనగానే మనం జనరల్‌గా ఏం ఆలోచిస్తామంటే ఆ 4 ఉన్నాయి కదా! 4 ఆశ్రమాలు అందులో ఫస్ట్‌ది బ్రహ్మచర్యం అన్నమాట. బ్రహ్మచర్యం అనగానే అది ఓన్లీ ఎవరైతే బ్రహ్మచారిలో పెళ్లి కాకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రమే పాటించాల్సింది కాదు. గృహస్థాశ్రమంలో కూడా ఈ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎలా పాటించాలి? మనసా, వాచా, కర్మణ మనం ఈ బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఈ మైథునం అనేది మనల్ని భగవంతుడి నుంచి మనం ఏ ఏ ఏ ఏది ఉన్నా సరే ఆహ్, ఏ ప్రాసెస్‌లో ఉన్నా ధ్యాన ప్రాసెస్‌లో ఉన్నా, జ్ఞానం ప్రాసెస్‌లో ఉన్నా, లేకపోతే ఈ భక్తి మార్గంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మనకి ఈ మైథునం అనే దాన్ని మనం వదలకపోతే మనకు ప్రోగ్రెస్ అనేది చాలా చాలా కష్టం అన్నమాట. ఆహ్, అయితే ఇప్పుడు ఒకసారి అంటే మనకి ఎప్పుడు మనం అలాంటి ఇది లోయర్ టేస్ట్ అన్నమాట. దీన్నెప్పుడు మనం వదిలేస్తాము అంటే మనకెప్పుడైతే హైయర్ టేస్ట్ దొరుకుతుందో అప్పుడు ఈ లోయర్ టేస్ట్ అనే దాన్ని వదిలేస్తామన్నమాట. ఈ మైథునం అనే దాన్ని వదలడం చాలా చాలా కష్టం. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణని వదలడం చాలా కష్టం అన్నమాట. దాన్ని వదలాలి అంటే భగవంతుడి మీద మనకి ఆహ్, చాలా అట్రాక్షన్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి భగవంతుడి మీద మనకి అట్రాక్షన్ పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ లోయర్ టేస్ట్ అనేది పోతూ ఉంటుందనమాట. లేదు నేను సైమల్టేనియస్‌గా 2 చేస్తాను. భక్తి చేస్తాను. తర్వాత ఈ మైథునం రెండిట్లో గూడా నేనుంటాను. 2 నాకు కావాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ప్రోగ్రెస్ చాలా చాలా కష్టం అనమాట. ఒకదాన్ని వదలాలి. ఈ మైథునం అనే దాన్ని వదిలితే అప్పుడు మనం భగవంతుడి పట్ల అట్రాక్షన్ పెంచుకోగలం అనమాట. అయితే ఈ లోయర్ టేస్ట్, హైయర్ టేస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ధనుర్దాస్ ఉన్నాడు. ధనుర్దాస్‌కి ఏంటంటే తనకి వివాహం జరిగిన తర్వాత వాళ్ళ భార్య అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. శ్రీ సంప్రదాయంలో పరమ భక్తుడాయన. అయితే ఫస్ట్‌లో ఆయన వాళ్ళ భార్య అంటే చాలా ఇష్టం. మెయిన్ ఆవిడ కళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి ఆయన వాళ్ళ ఆవిడకి గొడుగు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. రివర్స్‌లో నడుస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణం కూడా ఆయనకి తన భార్య కళ్ళని చూడకుండా ఆయన ఉండలేడు. అందుకని ఆయన రివర్స్‌లో నడుస్తూ తన భార్యని చూస్తూ ఆయన వెనక్కి నడుస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి ఎవరొస్తారు? ఈ రామానుజాచార్య ఆయన శిష్యులందరితో పాటు వస్తూ ఉంటారనమాట. ఆ విచిత్రంగా ఉన్న వాళ్ళని చూసి, ఆ పరిస్థితిని చూసి రామానుజాచార్య శిష్యుల్ని అడుగుతారు. ఎవరితను ఇలా రివర్స్‌లో నడుస్తున్నారు అని చెప్పేసి. వెళ్లి కనుక్కోండి ఏంటి విషయం అనంటే ఇంక వాళ్ళు ఆ శిష్యులు వెళ్లి ధనుర్దాస్‌ని అడుగుతారు. "ఏంటి నాయనా నువ్వు అలా నడుస్తున్నావు, రివర్స్‌లో నడుస్తున్నావేంటి? వెనక ఎవరినైనా గుద్దుకుంటావేమో" అనంటే, "లేదు నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. ఆవిడ కళ్ళని చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అందుకని నేను ఎక్కడ మిస్ అయిపోతానో అని చెప్పేసి నేను అలా రివర్స్ నడుస్తున్నాను" అని చెప్తే, అదే విషయం శిష్యులెళ్లి రామానుజాచార్యుల వారికి చెప్తారనమాట. రామానుజాచార్య అప్పుడు ఏం చేస్తారు, "సరే ఆయన్ని ఇక్కడికి తీసుకొని రండి" అని చెప్తారు.
అక్కడికి తీసుకొనొచ్చిన తర్వాత రామానుజాచార్య అడిగినా ఏమాత్రం భయం అంటే ఒక సన్యాసితో మాట్లాడుతున్నాను, ఒక పరమ భక్తుడితో మాట్లాడుతున్నాను అనే భయం కానీ, గౌరవం కానీ లేకుండా అదే ఆన్సర్ చెప్తాడనమాట. నా భార్య కళ్ళని నేను చూడకుండా ఉండలేను. అందుకే నేను రివర్స్ నడుస్తున్నాను. ఒక్క నిమిషం కూడా నాకు మిస్ అవ్వడం ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు రామానుజాచార్యులు వారంటారు, "సరే అయితే నీకు అంతకంటే అందంగా ఉన్న కళ్ళని చూపిస్తాను. నువ్వు నాతో పాటు వస్తావా?" అని అడిగితే, "సరే నేను సరే వస్తాను" అని అంటారు. సరే మీరు ఇంతకంటే అందంగా ఉన్న కళ్ళని చూపిస్తే, ఇంతకంటే అందాన్ని నాకు చూపిస్తే, నేను డెఫినిట్‌గా నా భార్యని కూడా నేను వదిలేసి నేను కూడా వాళ్ళకి ఎవరి కళ్ళైతే అందంగా ఉన్నాయో వాళ్ళ సేవ చేసుకొని నేను ఉండిపోతాను అని చెప్తారనమాట. అప్పుడు రంగనాథ స్వామి టెంపుల్‌కి తీసుకొనెళ్తారు. తీసుకొనెళ్ళి భగవంతుడు కళ్ళని చూపిస్తారనమాట. ఎప్పుడైతే భగవంతుడు కళ్ళని చూస్తాడో ధనుర్దాసు వెంటనే అంతవరకు తన భార్య పట్ల ఉన్న అట్రాక్షన్ అంతా పోతుందనమాట. అంటే మనకి పోయి కంప్లీట్‌గా ఇంకా ఆయన భక్తి భక్తి మార్గంలోకి వచ్చేస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైతే మనకి ఆహ్, ఇప్పుడు చిన్న పిల్లలకైనా అంతే కదండీ! ఏదైనా చిన్న చిన్న వస్తువులతో ఆడుతున్నారనుకోండి, వాళ్ళకేదైనా వాళ్ళకిష్టమైంది పెద్ద బొమ్మ ఏదైనా ఇచ్చామనుకోండి, వెంటనే ఆ చిన్నదాన్ని వాళ్ళు వదిలేస్తారు. అదే కూడా అదే రకంగా మనం కూడా అంతే అన్నమాట. మనకెప్పుడైతే భగవంతుడి పట్ల భగవంతుడు టాప్ మోస్ట్. ఏ యోగా ప్రాసెస్ తీసుకున్నా అల్టిమేట్ గోల్ అనేది, పరమ గతి అనేది భగవంతుడే అన్నమాట. భగవంతుడిని తృప్తిపరచడం, భగవంతుడిని చేరుకోవడం, ఆయనకి సేవ చేయడం ఇవి మెయిన్. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్‌కి వస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఈ మనకి ముందునున్న చిన్న చిన్న ఆ వాసనలనే వాటిని మనం వదిలేస్తామనమాట. ఆటోమేటిక్‌గా అది జరుగుతుంది. నెక్స్ట్ ఈ బ్రహ్మచర్యం అనే దాన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఇంకా ఈ బ్రహ్మచర్యం అనే పాయింట్ గురించి యజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఆహ్, ఆహ్, భాష్యంలో ఇచ్చారండి దీన్ని. కర్మణ మనసా వాచా సర్వావస్థాసు సర్వదా సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్ష్యతే. అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనస, వాచ, కర్మణ మైథున భోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్య వ్రతము ఉద్దేశింపబడినది. అయితే ఈ బ్రహ్మచర్యం అనేది అన్ని పరిస్థితుల్లో కూడా ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ఏంటి? మైథున భోగాన్ని అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని ప్రదేశాల్లో ఎలా మనసా, వాచా, కర్మణ మనం కంప్లీట్‌గా వదిలేయాలన్నమాట. అప్పుడే మనం ప్రోగ్రెస్ అవుతాం. మనం ఏ ఏ దానిలో ఉన్నా సరే, మనం ఏ యోగా ప్రాసెస్‌లో ఉన్నా సరే, దానిలో ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అనంటే కంపల్సరీ వదలాలి అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ హ్మ్, ఈ అయితే బ్రహ్మచర్యం అనేది ఓన్లీ ఎవరైతే ఆశ్రమంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే కాదు. ఈవెన్ గృహస్థులు కూడా ఏంటంటే ఈ మైథునం అనే దాన్ని చాలా లిమిటెడ్‌గా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఎలా అంటే ఓన్లీ పిల్లల కోసం మాత్రమే ఈ మైథునము అనేదాన్ని చేయాలి. లేకపోతే వదిలేయాలన్నమాట కంప్లీట్‌గా. వదిలితేనే మనకి ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గమునందు ఆమోదింపబడుదురు. మిగతా వాటిల్లో అయితే అంటే ఇప్పుడు మనం జ్ఞానయోగము, ధ్యాన యోగము తీసుకుంటే అందులో స్ట్రిక్ట్‌గా కంప్లీట్‌గా ఇంకా గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచర్యం అది పనికిరాదనమాట. కంప్లీట్‌గా వాళ్ళు బ్రహ్మచారులు అయ్యుండాలి. అదే ఈ భక్తి మార్గం లో ఉండేవాళ్ళేంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నా సరే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటే ప్రోగ్రెస్ బావుంటుందనమాట వీళ్ళకి. ఆ విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఆహ్, నెక్స్ట్ ఇంకొక శ్లోకం ఇచ్చారు. దానికి ఆ కారణముననే గృహస్థ బ్రహ్మచారికి నియమితమగు మైథున సుఖము ఆమోదింపబడినది. భగవద్గీత రెండవ అధ్యాయం 59వ శ్లోకమునందు ఇదే విషయము ఇట్లు చెప్పబడినది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మిగిలిన వాళ్ళందరూ ఇంద్రియ భోగంలో ఉంటే, ఈ భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంద్రియ భోగాన్ని అన్నిటిని భక్తి మార్గంలో ఉండి, భక్తి చేస్తూ భగవంతుడినే మెయిన్ గోల్‌గా పెట్టుకొని వాళ్ళు ఈ ఇంద్రియ భోగం అనే దాన్ని మైథునము వీటన్నిటిని కూడా వాళ్ళు కంప్లీట్‌గా వదిలేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారనమాట. భక్తి రస భావనలో ఉండి దాన్ని అంటే ఆ భక్తిలో మనం ఉన్నప్పుడు మనకి చాలా
భగవంతుడు భక్తిలో ఉండేటప్పుడు మనకి చాలా సంతోషంగా ఒక్కొక్కటి చేసేటప్పుడు అంటే ఒక్కొక్క సేవ భగవంతుడికి చేసేటప్పుడు మనకి తృప్తి అనేది లభిస్తూ ఉంటుందనమాట. ఇంకా ఎలా చేయాలి? ఈరోజు నేను ఇలా చేశాను కదా! ఇంకా ఎలా చేయాలి? సపోజ్ వంట చేస్తున్నామనుకోండి, మనకి మామూలుగా అయితే మన పిల్లల కోసం మనం ఏదైనా కొత్త వెరైటీలు ఏమైనా ట్రై చేయాలి అనంటే ఒక్కొక్కసారి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి వద్దులే వద్దు ఇప్పుడు నాకు ఓపిక లేదు అనుకుంటాం. అదే మనకి ఆపర్చునిటీ గుడిలో జగన్నాథ స్వామికి చేయాలి మాతాజీ చేయండి అనంటే, మనకి రానిదైనా సరే, మనం నేర్చుకొనైనా సరే ట్రై చేయడానికి భగవంతుడు కోసం అది మనం చేసి భగవంతుడికి సమర్పించడానికి ట్రై చేస్తామనమాట. ఎందుకంటే మనకది బాగా ఇష్టము. మనకు దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం. ఇంకా, ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఈ విగతభి అనే మాటకి దానికి ఇందాక మనం నేర్చుకున్నట్టు ఎవరైతే కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకొనుంటారో, కృష్ణుడితో ఆహ్, ప్రతీదీ కూడా భగవంతుడి ప్రీత్యర్థం చేస్తూ ఉంటారో, వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకొక హోప్ అనేది ఉంటుందన్నమాట. భగవంతుడున్నాడు. ఓకే. నాకు ప్రాబ్లమొచ్చినా ఇదేదో నాకు పరీక్షనో, లేకపోతే నేను ముందు చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాననో, లేకపోతే నేను ఇంతకంటే ఎక్కువ అనుభవించాల్సింది భగవంతుడు నాకు ఇప్పుడు తక్కువ చేసి చూపిస్తున్నాడనో, ఏదో ఒక రకంగా ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు అనే అభయం అనేది మనకొస్తుందనమాట. కృష్ణ ఉన్నాడు. నన్ను చూసుకుంటాడు. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందంతే. ఈ ఇబ్బందిని కూడా మనం ఆ టైంలో ఇంకా ఎక్కువ చాంటింగ్ చేసి, భగవంతుడిని ఇంకా ఎక్కువ తృప్తిపరిచి, అలా భగవంతుడు చూసుకుంటాడులే అనే ధైర్యంతో ఉండగలుగుతారనమాట. అదే మిగతా యోగా ప్రాసెస్‌లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆ భయం అనేది రావడం కష్టం. కొంచెం అదే ఈ భక్తి మార్గంలో ఉండే వాళ్ళకైతే అది ఎంత మనం స్ట్రాంగ్‌గా భక్తిలో ఉంటే అంత స్ట్రాంగ్‌గా మనం భయం లేకుండా ఇప్పుడు ప్రభుపాదుల వారు అలాంటి శుద్ధ భక్తులున్నారనుకోండి. వాళ్ళేం భయపడరు. వాళ్ళెప్పుడు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు దేనికి కూడా భయపడరు. ఏది జరిగినా ఓకే. అంతే భగవంతుడి మీద భారం వేసి వాళ్ళు అన్నీ ఇంకా ముందుకి వెళ్లి ఇంకా సేవ చేస్తూనే ఉంటారనమాట. ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయని భయపడిపోయి డ్రాప్ అయిపోవడం అలాంటివి ఉండవు భక్తులకి. నెక్స్ట్ ఇంకా శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది అంటే, భయం ద్వితీయాభినివేశితః నివేశితः స్యాత్ ఈషాదాపేతస్య విపర్యయో స్మృతిః. అంటే దాని అర్థం ఏంటి అంటే, అనగా కృష్ణ భక్తి రస భావనయే భయరాహిత్యమునకు మూలమై ఉన్నది. ఈ కృష్ణ చైతన్య మార్గం అనేది అదే భయం లేకుండా ఉండడానికి మెయిన్ అన్నమాట. సోర్స్ అదే. అంటే కృష్ణ భక్తి చేయడమే మనకి భయం లేకుండా ఆహ్, అంటే కృష్ణ భక్తి చేస్తే మనకింకెలాంటి భయాలు ఉండవు. అన్నిటికి మూలం అదే అన్నమాట. కృష్ణ భక్తునకు సమగ్రాభ్యాసము సాధ్యమై ఉన్నది. అంతియే కాక యోగాభ్యాసపు ముఖ్య ఉద్దేశ్యం హృదయస్థుడైన పరమాత్మని దర్శించుటయే గనుక యోగులందరిలోనూ అతడు ఉత్తముడు అగుచున్నాడు. ఓకే. మొత్తానికి ఇదండి శ్లోకం. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? మనస్సంయమ్య మచ్చిత్త. ఎప్పుడు మనస్సును మనం ఏం చేయాలి? నిగ్రహించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాసెస్‌లో యోగాభ్యాసం ప్రాసెస్ చేస్తూ మనం మనస్సుని నిగ్రహించాలి అనంటే దానికి మనకి ఎంతో ఆహ్, యోగాలో మనం చాలా గ్రేట్ అయ్యుండాలనమాట. ఆ లెవెల్‌కెళ్ళినప్పుడే మనకి ఈ మనస్సు ఇవన్నీ నిగ్రహించుకోగలుగుతారు. అంత గ్రేట్ అయినా సరే ఎప్పుడైనా పరిస్థితుల కారణంగా పడిపోవచ్చు. అదే భక్తి మార్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళకేంటంటే వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో ఉంటాయి. ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలో ఉంటాయి. మనస్సు కూడా ఆటోమేటిక్‌గా నిగ్రహించబడుతుందనమాట. మనం కావాలని ఎందుకంటే దానికి ఒక ఎంగేజ్‌మెంట్ ఉంది మనస్సుకి. మన మనసుకు కావాల్సిందేంటి? భగవంతుడిని తృప్తిపరచడం. మన ఇంద్రియాలన్నిటిని ఆ భగవంతుడి సేవలో నియుక్తం చేసి, ఆ ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడం. మనస్సుకి ఒక ఎంగేజ్‌మెంట్ అనేది ఉంది. సో, అది అంత తొందరగా అంటే అంత తొందరగా ఆహ్, నిగ్రహించలేకపోవడం అనేది ఉండదు. భక్తి మార్గంలో నిగ్రహించడం అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే దానికి ప్రాపర్ ఎంగేజ్‌మెంట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? భగవంతుడి పట్ల మనస్సుని పెట్టమంటున్నారు. అది ఎలాగో జరుగుతుంది భక్తిలో. నెక్స్ట్ యుక్త ఆసీత మత్పరః. భగవంతుడు భగవంతుడే అల్టిమేట్ గోల్. అది మనం ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందు నుంచి
పదే పదే భక్తుల నుంచి వింటూ ఉంటాము. తర్వాత చాంటింగ్ చేసేటప్పుడు కూడా మన మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే భగవంతుడిని తృప్తిపరచడం. అది కూడా మనకి క్లియర్ కాబట్టి ఈ మత్పరహ అనే దాన్ని కూడా మనం చేయగలుగుతాం. అదండి ఈరోజు శ్లోకం. ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఎలా ఈ ప్రాసెస్ చేయాలి, నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం యోగా ప్రాసెస్‌లో. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. జపం చేస్తే మనకి అది వరకు బాగా తెలిసిన విషయం ఏంటంటే మాతాజీ, మాలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి భావనలోనే జపం యొక్క ఉద్దేశం ఉందన్నట్టుగా ఎక్కువగా అనిపించేది మాతాజీ. ఈరోజు క్లాస్ విన్న తర్వాత ఎలా అర్థమైందంటే, మనం జపం చేయటం వల్ల ఉమ్, ఆ ఇప్పుడు ఎప్పుడైతే జపం చేస్తామో పవిత్రీకరణ జరగడమే కాకుండా భగవంతుని తృప్తిపరచగలుగుతున్నాము, ఆయనకి మన ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నామా అనేటువంటి విషయాలు బాగా ఆనందాన్ని అనిపించింది మాతాజీ. ఏ కాడికి మాలో కల్మషాలు తొలగించుకుంటున్నాం అనేటువంటి ఆ స్వార్థ భావన కాకుండా భగవంతుని తృప్తి పరుస్తున్నాము, ఆయనకి ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నాము అనేటువంటి పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది మాతాజీ. మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం ఇంత నిటారుగా మనం జపం చేసుకున్నా కూడా మీరు అన్నట్టుగా మాతాజీ, ఇలా నెగ్లిజెన్స్ ఇలా కూర్చున్న దానికి నిటారుగా కూర్చున్న దానికి చాలా తేడా ఉంటుంది మాతాజీ. నిటారుగా కూర్చుంటే కాన్సన్ట్రేషన్ అనేది కలుగుతుంది. మళ్ళీ మంచిగా ఒక ఇదిగా ఉన్నట్టుగా మనం స్టాండర్డ్ గా కూర్చున్నట్టుగా ఫీల్ వస్తుంది. కాన్సన్ట్రేషన్ కూడా బాగుంటుంది మాతాజీ. మనం కొంచెం ఇలా వంగి కూర్చున్నా కూడా ఏదో పెయిన్ గా అలా ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ జపంలో కూడా మనం ధ్యానంలో కనుక ఏ విధంగా కూర్చుంటామో అలా ఆశ్రయలపై కూర్చుంటే చాలా మంచిది అని తెలుసుకోగలిగాం మాతాజీ. మాతాజీ మీరు చెప్పారు కదా, యాజ్ఞవల్క్యుడి గురించి చెప్పారు కదా, ఆయన కృతయుగంలో యుగావతారమేనా మాతాజీ? ఈ యజ్ఞవల్క్యుడి గురించి నాకు తెలియదు మాతాజీ. ఇంకెవరికైనా తెలిస్తే శ్రీప్రద మాతాజీ, మురారిమూర్తి ప్రభు మీకు తెలిస్తే చెప్పండి ప్రభుజీ యజ్ఞవల్క్యుడి గురించి. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పినట్టు శ్రద్ధగా కూర్చొని మంచి స్టడీగా కూర్చొని చేస్తేనే ధ్యాస అనేది వస్తుందని బాగా చెప్పారు మాతాజీ. స్వామి వచ్చి కూర్చొని వింటారు అన్న మాట కూడా చాలా బాగుంది మనం చేసే జపం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇంకొక మాట కూడా చెప్పారు కదా మాతాజీ, ఈ బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనేటువంటి విషయాన్ని భక్తి యోగులకి కొంచెం చిన్న ఒక చిన్న ఆప్షన్ గా ఇచ్చారు. కొంచెం మీరు భక్తి చేసినట్లయితే కొద్ది గొప్ప బ్రహ్మచర్యంలో ఉన్నా తప్పులేదు, వాళ్ళు భక్తి చేస్తున్నారు కాబట్టి ఆ బ్రహ్మచర్యం వాళ్ళు గృహస్థులైనా కూడా బ్రహ్మచర్యంలో ఉన్నట్టే కొంతవరకు అనేసి అర్థమైంది మాతాజీ. ఇంకా మాతాజీ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఇక మనకి హయ్యర్ టేస్ట్ దొరికిందో లోయర్ టేస్ట్ మీద ఉండదు ఆసక్తి. మనం కనుక పిల్లలకి అంతకంటే మంచిది కనుక ఇస్తే గనక వాళ్ళు ఎలా హ్యాపీ అవుతారో, అలానే మనకు కూడా దానికి మించింది ఇస్తే గనక దాని మీద మనకి నిజంగా ఆసక్తి అనేది తొలగిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని అనిపించింది మాతాజీ. గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే మాతాజీ, ఆ మైథునం అనేది లిమిటెడ్ గా ఉండాలన్నమాట. ఓన్లీ పిల్లల్ని కనడానికి మాత్రమే ఆ ఉద్దేశంతో ఉండాలి. అది అక్కడ మెయిన్ హైలైట్, అంటే మెయిన్ మనం తీసుకోవాల్సిన పాయింట్ అక్కడ అది. అంటే మనం అలా ఉండగలిగితే గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్యాన్ని ఫాలో అవుతున్నట్టే. ఓకే మాతాజీ. మాతాజీ మళ్ళీ ఇప్పుడు ధ్యానయోగుల గురించి మీరు చెప్పారు కదా. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇప్పుడు టైంలో చాలా మంది మెడిటేషన్ అలా చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్ గా మనకి శాస్త్రాలు చెప్పింది అయితే ధ్యానయోగంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించాలనేగా మాతాజీ ధ్యానయోగులు కూడా? అవును మాతాజీ, అందరూ పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అంటే ప్రభుపాదులు వారు పర్పట్లో ఇచ్చారు. మీరు క్లాస్ అయిపోయాక ఒకసారి చూడండి. భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఏంటంటే మనం గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించొచ్చు. అంటే భక్తి మార్గం అనేది ఓన్లీ బ్రహ్మచారులకు మాత్రమే కాదు, గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే ఈ బ్రహ్మచర్యాన్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వాలన్నమాట.
అది. నెక్స్ట్ ఇప్పుడేదో ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఇప్పుడు మీరన్నారు కదా మాతాజీ, ఈ రోజుల్లో ఇప్పుడు ఆహ్, యోగా అవి చేస్తున్నారు కదా! యెస్. ఈ రోజుల్లో చేసే వాళ్ళైనా సరే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, భగవంతుడిని మనందరిలో ఉన్న పరమాత్మని అర్థం చేసుకోవడము. ఆయన్ని అర్థం చేసుకోవడం మెయిన్ గోల్ అనే దాంతో చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న యోగా అవన్నీ ఎలా చేస్తున్నారు? జస్ట్ నా స్ట్రెస్‌ని నేను తగ్గించుకోవడానికి, లేకపోతే ఆరోగ్యం పెంచుకోవడానికి, లేకపోతే నాకేవో సమస్యలున్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఆ ఉద్దేశంతో జేస్తున్నారు. అంటే ఇప్పుడున్న యోగా ప్రాసెస్ కరెక్ట్ కాదు మాతాజీ. అది అంటే జస్ట్ వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అది మెయిన్ ఇంటెన్షన్ అయ్యుండకూడదు. దానివల్ల మనకి ఫుల్ దేనికోసమైతే మనం చేస్తున్నామో అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి చేస్తున్నాం కదా! అది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. యోగా గోల్ ఏంటి అనేది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఆ రకంగా ఇప్పుడు చేస్తున్నది కరెక్ట్ పద్ధతి కాదు. యెస్ మాతాజీ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చేసేవాళ్ళంతా కూడా మెడిటేషన్‌లు చేసేవాళ్ళు. వాళ్ళు హ్మ్. హెల్త్ పరంగా బాగుంటుంది. మళ్ళీ అవును. మనకి స్ట్రెస్ తగ్గుతుంది అన్న భావంతోనే చేస్తున్నారు గానీ, ఎక్కువగా మనం హ్మ్. భగవంతుని మీద మనసుని పెట్టి చేయడం అనేది అసలు చాలా వరకు లేనట్టే అనిపిస్తుంది మాతాజీ మీరు చెప్పిన తర్వాత. సో, ఇంకా హ్మ్. అలా చేయటం వల్ల వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకేదైనా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందేమో గానీ, వాళ్ళు భక్తిలో మాత్రం పురోగతి చెందడానికి ఛాన్సెస్ తక్కువే ఉంటాయి కదా మాతాజీ? అవును మాతాజీ. భక్తి అనేది ఇంకక్కడ లేదు మాతాజీ. ఎందుకంటే లేదు. మేము కూడా సెంటర్‌కొచ్చేవాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటాం కదా! వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, వాళ్ళు మెడిటేషన్ అవి చేస్తూ ఉంటారు. వాళ్ళ దాన్ని వాళ్ళు ప్రాపగేట్ చేసుకోవడానికి వస్తారేమో ఇస్కాన్‌లో ఏమైనా అవకాశం ఉందేమో అని. కాకపోతే ఏంటో హ్మ్. కొంతవరకు మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఈవెన్ డివోటీస్ కూడా ఆహ్, ఏకాగ్రత వస్తుంది గదా మాతాజీ రివర్సిబుల్ కొంతవరకు. మాతాజీ. అంటే ఆ ప్రాసెస్‌ని మనం వాడుకొని, మనం హ్మ్. భక్తిని కూడా ఇంక్లూడ్ చేస్తూ మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంతేకాని అసలు భక్తి అనేదే లేకుండా నేను ఓన్లీ యోగా చేస్తాను, యోగానే చేసుకుంటూ నేను ముందుకెళ్తాను అంటే అది కష్టం అది యెస్ లాంగ్ ప్రాసెస్ మాతాజీ. అనమాట. అంటే అది ఎలా చెప్పాలి? అది ఇండైరెక్ట్ ప్రాసెస్‌లా అవుతుంది. అది కరెక్ట్ కాదు. కానీ మనం భక్తి మార్గంలో ఉండేవాళ్ళు కొంచెం మెడిటేషన్ అవి నేర్చుకొని అది మనం భక్తిలో ముందుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడుతుంది? లేదా మనం చాంటింగ్ ఇవి చేస్తూ ఉంటాం. దానికి యెస్. కొంతమంది డివోటీస్ ఉన్నారు మాతాజీ. యోగా నేర్చుకుని అలా హ్మ్. దాన్ని హెల్ప్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. యెస్ అది మాతాజీ. ప్రాబ్లమ్ నిజం. లేదు. కానీ అవును రివర్స్ మాత్రం మాతాజీ. హ్మ్. అది మీరన్నట్టుగా మాతాజీ కొంచెం ఈ ప్రాణాయామం దాకన్నా మనం ఖచ్చితంగా కొంచెం చేసుకోగలిగితే భక్తిలో మనకి ఏకాగ్రత అనేది గూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా మాతాజీ? రైట్. అవును మాతాజీ. కరెక్ట్ మాతాజీ. థాంక్ యూ మనసు మాతాజీ. చంచలమైనది. దీన్ని కంట్రోల్ చేయటానికి అటు ధ్యాన యోగం గాని, ఇటు భక్తి యోగం గాని, మనకి భక్తి యోగాన్ని ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఈ మనసుని కంట్రోల్ చేయటం దీని వల్ల సులభమా? దాని వల్ల సులభమా? అనేది కొంచెం నాకు క్లారిఫికేషన్. ప్రభుజీ ఇప్పుడు మనకి భక్తి మార్గంలో ఉంటేనే ఈజీ అనే విషయాన్ని కూడా చెప్తున్నారు ప్రభుజీ. అక్కడ ఆ! మనకి కష్టం. ఎందుకంటే మనకు మెడిటేషన్ ఇప్పుడు ముక్కు మీద ఎంతసేపని ఇప్పుడు కలియుగంలో ఎస్పెషల్లీ మనం నాసికాగ్రం మీద మనకి ధ్యానం పెట్టుకుంటూ మనం యోగా ప్రాసెస్ చేయాలి, మెడిటేషన్ చేయాలి అంటే చాలా కష్టం. అలా కాకుండా మీరు జపం చేసేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా! ఒక్కొక్క వర్డ్‌ని హరే అనే వర్డ్‌ని మళ్ళీ హరే, రైట్. హరే కృష్ణ, హరే కృష్ణ అలా మనకి మన కళ్ళు, తర్వాత మన చెవులు అన్నీ కూడా మనకి అంటే హరే కృష్ణ మహామంత్రం చూడడంలోనా, లేకపోతే దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు వినడంలోనా, ఇలా మన ఇంద్రియాలన్నీ కూడా స్ట్రెయిట్‌గా కూర్చోవడంలో మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా ఏంటంటే ఫుల్ అటెంటివ్‌గా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఈ నిగ్రహం ఈజీ అవుతుంది కదా ప్రభుజీ. మన ముక్కు మీద అంటే కొంచెం సేపు ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే అస్సలు పాసిబుల్ కాదు ప్రభుజీ. యెస్ మామూలుగా కింద మాతాజీ. కూర్చునేటప్పుడే మనం ఎక్కువ సేపు సరిగ్గా కూర్చోలేము. కాళ్ళు నొప్పులొస్తూ ఉంటాయి. అటు కదులుతూ ఉంటాం, ఇటు కదులుతూ ఉంటాం. ఆహ్, ఎప్పుడెప్పుడు తొందరగా జపం కంప్లీట్ అయిపోయి మనం ఇక్కడి నుంచి లేచి ఎళ్ళిపోవాలి అన్నట్టు మనకి మనసులో ఉంటుందనమాట. యాక్చువల్‌గా ఈ భక్తి మార్గంలోనే ఇంకా ఈజీ. మిగతా ప్రాసెస్‌లన్నీ కష్టం అన్నమాట. అందులో ఎస్పెషల్లీ ఈ కలియుగంలో ఉండేవాళ్ళకి. కలియుగంలో ఉండే వాళ్ళకేంటంటే, మనకి మన మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. మనకి జ్ఞానం లేదు. అవన్నీ చెప్పారు కదండీ భాగవతంలో. కలియుగంలో ఉండే వాళ్ళకి లేజీగా ఉంటారు. తర్వాత డల్ హెడెడ్, తర్వాత కాన్సంట్రేషన్ ఉండదు. ఇప్పుడు జనరేషన్ బై జనరేషన్ చూస్తున్నా మీ టైంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఇప్పుడున్నట్టు నెక్స్ట్ మన పిల్లల దగ్గరికొచ్చేసరికి వాళ్ళింకా డీవియేషన్స్ ఎక్కువ. అసలు కాన్సంట్రేట్ ఎక్కువ సేపు ఏదైనా ఒక విషయం మీద కాన్సంట్రేట్ చేయలేరు. అన్నీ మారిపోతూ వచ్చేస్తున్నాయి. కలియుగంలో ఇంకా 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 వర్స్ట్‌గా ఉంటుందన్నమాట ముందు కరెక్ట్. ముందుకెళ్ళేసరికి.
అంటే భక్తి మార్గం అనేది ఇంకా సింపుల్ ప్రభుజీ. మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎస్ మాతాజీ, మీరు ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చెప్పారు కదా మాతాజీ, మీరు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని యొక్క నామాన్ని చేసుకుంటూ ఆ నామం మీదే మీ మనసును ఏకాగ్రం చేయండి. అయితే ఒక స్వామి యొక్క ఆ రూపాన్ని స్వరూపాన్ని అయినా కూడా మీ కళ్ళ ముందు ప్రతిష్ఠించుకొని చేస్తున్నా కూడా అది ధ్యానమే అవుతుంది. ఎందుకంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మన ఆలోచనలు వేరే వైపు పోకుండా ఆ స్వామి మీదే కేంద్రీకరిస్తూ ఉంటాం కాబట్టి అది కూడా మెడిటేషన్, ధ్యానమే. జపం కూడా ఒక ధ్యానం అవుతుందని చెప్పారు మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ, యజ్ఞవల్క్యుడు అంటే ఇప్పుడు నేను ఇస్కాన్ కొన్ని సైట్స్ లో చూస్తున్నాను. ఈ ఈ వైశంపాయనుడు శిష్యుడు యజ్ఞవల్క్యుడు. ఈ వైశంపాయనుడు వ్యాస మహర్షి శిష్యుడు అంట. అది హైరార్కీ. వైశంపాయన శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఎస్ మాతాజీ. వ్యాస మహర్షి డిసైపుల్ ఏమో వైశంపాయనుడి శిష్యుడేమో యజ్ఞవల్క్యుడు. అయితే మనకి మామూలుగా త్రేతాయుగంలో యుగావతారము, ద్వాపర యుగంలో యుగావతారము, ఇంకా కలియుగం అలా చెప్పారు కదా మాతాజీ. అలా కృతయుగంలో కూడా యుగావతారము ఇలా జడలు వేసుకొని ఇలా మెళ్ళలో జపమాలలతోటి చేతిలో కమండలంతో అలా వస్తారని చెప్పేసి ప్రభుజీ చెప్పారు ప్రీవియస్ క్లాసెస్ లో ఒకసారి, మన మురారి ప్రభుజీ. సో ఒకవేళ యాజ్ఞవల్క్యుడు ఆ యుగావతారమా కృతయుగానికి అని ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మాట్లాడి. అంతే. కాదండి, కాదు, యుగావతారం కాదు. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఆయన అయితే మాతాజీ కృతయుగాన్ని ప్రీచింగ్ చేశారనమాట. నేతి నేతి అంటారు కదా, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. మొత్తం అందరూ కూడా వేదవ్యాసులు వారి శిష్యులు, వాళ్ళ శిష్యుల యొక్క శిష్యులు అయినప్పటికీ కూడా అందరికీ కూడా భక్తి యోగం గురించి పూర్తి అవగాహన ఎవరు ప్రచారం చేయలేదండి. ఈయన ఏంటంటే అద్వైత ఫిలాసఫీ అన్నమాట యజ్ఞవల్క్యుల వారు. కానీ కొన్ని ఏదైతే ప్రామినెంట్ గా ఈ బ్రహ్మచర్యం గురించి అవన్నీ కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆత్మ గురించి చాలా బాగా అన్వేషణ చేసి వాటి గురించి చాలా రాశారనమాట. అందుకే ప్రభుపాద్ గారు యొక్క బ్రహ్మచర్యం గురించి సంబంధించిన పదం కోసం అక్కడ తీసుకుని వచ్చారు. బ్రహ్మచర్యం గురించి యజ్ఞవల్క్యుడు ఏం చెప్పారని తీసుకుని వచ్చారు. ఓహ్ మాతాజీ. అంతే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. జపం చేసేటప్పుడు మాయాపూర్ అది టీవీ లైవ్ అట్లా వస్తా ఉంటుంది కదా మాతాజీ, వాళ్ళతో కలిసి చేసుకోవచ్చు కదా కూర్చొని? చేయొచ్చు మాతాజీ. మీకు అంటే మాయాపూర్ టీవీ వాళ్ళతో అంటే మార్నింగ్ మంగళారతి టైంలో దేవుడికి మంగళారతి చేస్తూ ఉంటారు. ఆ టైంలో అంటారు మాతాజీ? మంగళారతి చూస్తాం, మళ్ళా తర్వాత దర్శనార్తి వస్తుంది, తర్వాత భోగహారతి, అవన్నీ చూస్తుంది. నేను ఫాలో అవుతాను. ఈవినింగ్ వస్తుంది. కానీ మాతాజీ నాకైతే నేను మంగళారతి చూస్తూ చేస్తే నేను వినలేను మాతాజీ. దేవుడు ఎలాంటి డ్రెస్ వేసుకుని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కాదు మాతాజీ, హరే కృష్ణ వాళ్ళు చాట్ చేస్తా ఉంటారు కదా అప్పుడు. ఓకే. చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు. ఇంకా అది కూడా పాసిబుల్ కాకపోతే ఇంట్లో మనకి ప్రభుపాద్ రికార్డింగ్ ఉంటే ప్రభుపాద్‌తో పాటు చాంటింగ్ చేయొచ్చు. అది బాగా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంత ఇప్పటి వరకు చేసింది అంత సిన్సియర్ గా చేయలేదు అనిపిస్తుంది మాతాజీ మీరు చెప్పేదాన్ని బట్టి. ఎలా అంటే అది తిరుగుతూ అలా ఎట్లా అంటే అది చేస్తుంటుంది. కాన్సన్ట్రేషన్ గా కూర్చొని అలా అంటే మాతాజీ చైర్ మీద కూర్చోవచ్చు కదా మాతాజీ, కింద ఆసనం మీద కూర్చోలేకపోతే చైర్ మీద కూర్చోవచ్చు మాతాజీ, ప్రాబ్లం లేదు. మెయిన్ మన ప్రొనౌన్సియేషన్, వినడము, ఈ 2 ఇంపార్టెంట్ మాతాజీ. ఈ 2 మనల్ని అంటే మనం అటెంటివ్‌గా చేస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. చైర్‌లో కూర్చున్నా ఓకే. మరి కింద కూర్చొని ఇబ్బంది పడే బదులు చైర్‌లో కూర్చొని మనం అటెంటివ్‌గా చేయగలిగితే చాలు. అది ఒకే టైంలో చేస్తేనా బెటర్ మాతాజీ, మామూలుగా రోజు డే మొత్తంలో చేస్తాం మాతాజీ? బ్రహ్మముహూర్తం ఎప్పుడు మంచిది మాతాజీ. పాసిబుల్ కాకపోతే ఏమైనా ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే
ఇంకేదైనా కారణం వల్ల మనం చేయలేకపోతే ఓకే. ఏ టైంలో చేసినా పర్వాలేదు. జనరల్‌గా ఏ టైంలో చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు అని మనం ఎవరికి చెప్తామంటే స్టార్టింగ్‌లో ఉన్నారనుకోండి భక్తిలోకి అప్పుడే వచ్చారు. అలాంటి వాళ్ళకి అది ఓకే. ఎలా అయినా చేయండి. ఎందుకంటే ఏదో ఒక రకంగా మనం వాళ్ళని అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా భక్తిలో ఉంచాలి, దేవుడికి దగ్గరగా తీసుకొనెళ్ళాలి అన్న ఉద్దేశంతో అలా చెప్తారు. కానీ నంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ మనం సిన్సియర్ అవ్వాలి మాతాజీ. చాంటింగ్‌లో గూడా. లేకపోతే ఎప్పుడు అలాగే చేస్తే 20 సంవత్సరాలు అయిపోతే, 30 సంవత్సరాలు అయిపోయినా మనకి చాంటింగ్ పట్ల మనకు ఆ రుచి అనేది డెవలప్ అవ్వదు. అవును మాతాజీ. అదే అర్థమవుతుంది మాతాజీ. ఇప్పుడు మీరు చెప్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎట్లా పడితే అట్లా చేస్తున్నాయి. అట్లా కూర్చొని చేయలేకపోతున్నాయి. హ్మ్. అంటే వాయిస్ అయితే బాగానే వింటున్నాను మాతాజీ. స్పష్టంగానే పలుకుతున్నాము. కాకపోతే ఒకే చోట కూర్చొని అట్లా చేయట్లేదు. హ్మ్. ఆసనం అట్లా తిరుగుతూ అని లేకపోతే వేరే చైర్ లో కూర్చొని అటు ఇటు అంటే మారుస్తూ మాతాజీ. కాన్సన్ట్రేషన్ ఒకే చోట కూర్చుంటే అంతసేపు ఉండలేకపోతున్నాం. అందుకని చేంజ్ అవుతుంది. అదే. ఓకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఎక్కువసేపు హరే కూర్చోలేకపోతే ఒక చిన్న రూమ్ లో ఉంటాం కదా మాతాజీ. ఆ చిన్న రూమ్ లో 4 అడుగులు అటు ఇటు వేసి చేయకూడదా మాతాజీ? మాతాజీ అంటే అదే పెద్దగా అంటే చదువుతున్నాం. కాన్సంట్రేషన్ ఉంది. తిరుగుతున్నా సరే మీరు ఆ మంత్రం మీద కాన్సంట్రేట్ చేయగలుగుతున్నారు. అలా అయితే ఓకే. కానీ మోస్ట్‌లీ అదే అటెన్షన్ మనం బాగా అటెంటివ్‌గా చేస్తే ఇప్పుడు చూడండి తపస్సు చేసేటప్పుడు మనం అంటే న న మనకి ఐడియా లేదనుకోండి. మనం మూవీస్‌లో అట్లా చూస్తాం కదా! ఫుల్ ఫోకస్డ్‌గా పెట్టి చేస్తూ ఉంటారు. అంతలాగా మనం ఆ రేంజ్‌కి వెళ్ళాలి మాతాజీ. అది ఆ రేంజ్‌కి వెళ్ళి నిజంగా మనం భగవంతుడితో మనకు ఆ కనెక్షన్ ఉంది అని మనం ఫీల్ అవ్వగలగాలి. చాంటింగ్ చేసేటప్పుడు. ఆ స్టేజ్‌కి మనం వెళ్ళాలి అంటే ఒక ప్లేస్‌లో కూర్చొని అదంతా అంటే స్లోగా వస్తుంది మాతాజీ. స్టార్టింగ్‌లోనే మనం ఆ స్టేజ్‌లో చెయ్యాలి అనంటే అసలు మనం అయ్యో! చేయలేకపోతున్నామే అని బాధపడిపోయి మనం ఇంకా కిందకి పడిపోయే బదులు మీరు ఎలాగ మీకు కంఫర్ట్‌గా ఉంటే అలాగే కంటిన్యూ చేయండి. స్లోగా ఆ స్టేజ్‌కి రాగలుగుతాం మాతాజీ. ఇప్పుడు ప్రభుపాదైనా అటు ఇటు మూవ్ అవుతూ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఆహ్, అలా అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్‌గా చేయట్లేదా అంటే వాళ్ళ మూడ్ అసలు ఒక రేంజ్‌లో ఉంటుంది. అంటే వాళ్ళు భగవంతుడితో ప్రతి దానిలో కూడా వాళ్ళు భగవంతుడిని చూడగలుగుతారు. అందుకే వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యి చేసినా వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకనుకోండి, నేననుకోండి అటు ఇటు కదులుతూ ఉంటే అందరిని చూస్తూ ఉంటాను. లేకపోతే అప్పుడే ఏవో గుర్తొచ్చేస్తూ ఉంటాయి. జనరల్‌గా ఇవి అందరికీ జరుగుతాయనే అనుకుంటున్నాను. ఆహ్, అప్పుడే ఏదో ఎవరికో ఏదో మెసేజ్ పంపించడమో, లేకపోతే ఏదో ఏదో దేనికో టైం అయిపోతుందనో ఏవేవో ఆలోచనలు అదే టైంలో వచ్చేస్తాయన్నమాట. ఆహ్, ఇనీషియల్‌గా ఓకే. కానీ తర్వాత మనం మెల్లమెల్లగా మార్చుకుంటూ మనం చేసే తప్పులన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మాతాజీ. అది. ఇప్పుడు మీరెలా జేస్తున్నారో అలాగే కంటిన్యూ చేయండి. మీకది ఓకే అనిపిస్తే. ఒకవేళ కాసేటప్పుడు ఆ అంటే బాటిల్లో మాతాజీ ఎలా ఉంటుందంటే కొన్ని వరకు కూర్చొని చేస్తాను మాతాజీ. బాగా పట్టేసినప్పుడు హ్మ్. మాత్రము అదే రూమ్ లో అవునవును. మార్నింగ్ అవర్స్ లో ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కదా మాతాజీ అమెరికాలో మార్నింగ్ అవర్స్ లో హ్మ్. హీటర్ పెట్టుకుని హీటర్ దగ్గర నిల్చొని కాసేపు అలా చేయాల్సొస్తుంది. పర్వాలేదు మాతాజీ అలా చేయండి అలాగే. హ్మ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది మాతాజీ. కానీ మళ్ళీ మేము కాన్సంట్రేషన్ చేసుకొని వస్తాం. ఎవరో వస్తారు టక్కున, లేకపోతే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ అవును. మేమే తెలియకుండానే ఏదో ఒక ఆలోచన వచ్చేసినప్పుడు మళ్ళీ తీసుకొని వస్తా ఉంటాం మాతాజీ. మళ్ళీ అవును. జపం మీదకి కాన్సంట్రేషన్ తీసుకొని వస్తాము. మళ్ళీ వింటూ ఉంటాము. సమ్ టైమ్స్ ఇట్లా అవుతుంటుంది మాతాజీ ప్రతిరోజు ఏదో కొంచెం టైంలో. సో అవును. మళ్ళీ కాన్సంట్రేషన్ అక్కడ తీసుకొస్తూ ఉంటాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వంగానే మాతాజీ జయ శ్రీకృష్ణ చైతన్య అది అనుకుంటుంటే తొందరగా వచ్చేస్తుంది మాతాజీ. అంటే అంటే మా వే ఆఫ్ మైండ్‌కి అంతే. ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యాం కదా మాతాజీ. ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి ఏదైనా గబుక్కని వినిపించినా మళ్ళీ జయ శ్రీకృష్ణ చైతన్య అనగానే కొంచెం మళ్ళీ ఇందులోకి వచ్చేస్తున్నాము. అవును. అవును మాతాజీ. అదే మనకి ఎలాగా వీలయ్యి ఎలాగ మనం బాగా చేయగలుగుతున్నామో ఆ రకంగా మనం ముందుకెళ్ళడం మంచిది మాతాజీ. స్టాండర్డ్స్ ఉంటాయి కానీ 100% మనం ఫాలో అవ్వలేకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అలా స్లోగా ట్రాక్‌లోకి రావచ్చు మాతాజీ. ప్రస్తుతానికి ఎలా చేస్తున్నామో అలా చేస్తేనే మంచిది.
యెస్. హరే కృష్ణ మరి మాతాజీ. హరే ఎప్పుడు కృష్ణ మాతాజీ. ఇలాంటి సందేహాలు ఉండదానికంటే వస్తూనే అసలు ఉంటాయి పడిపోకుండా మాతాజీ. ఉండదానికంటే చేయడం బెటర్ కదా మాతాజీ, అలా చేస్తూ ఉండడం. అవునవును మాతాజీ. అసలు మానేయడం కంటే ప్రభుపాద అదే చెప్తారు. మీరు చేయలేకపోయినా పర్వాలేదు కానీ ట్రై చేయండి. చేస్తూనే ఉండండి. సరిగ్గా అటెన్షన్ పే చేసి చేయలేకపోయినా పర్వాలేదు. కానీ చాంటింగ్ చేయండి వదలొద్దు అని. ఏదో అదే ఒక రోజు ఇండియాలో ఉంటే పర్ఫెక్ట్ మాతాజీ పనిమ్మాయి బెల్లు కొట్టడము అనుకోకుండా లేయాల్సి వస్తుంది. అవునవును. అవును 1.5 మాతాజీ. అవర్ టైం పట్టుద్ది కాబట్టి మార్నింగ్ కంటిన్యూ మంగళ ముహూర్త చేయాలంటే టైంలో ఎవరు రారండి. అందుకని మంగళ కాదు ముహూర్త మాతాజీ. టైంలో ఆహా, చేయమన్నారు. అలా కాదు మాతాజీ. పాలవాడొస్తాడు మాతాజీ పొద్దున్నే. లేదు లేదు, మంగళ ముహూర్త టైంలో 4:30-6 ఎవరు రారు. అందుకని ఆ టైంలో చేయమన్నారు ప్రభుపాద్ గారు. మిగతాది మనం క్రియేట్ చేసుకున్నాం మాకు కాబట్టి మనకి 5:30 సమస్యలు. కల్లా 5:05 కల్లా బెల్ కొట్టేస్తారు మాతాజీ. ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే వాళ్ళు కొంచెం ఇంకా లేటుగా బాగా ఉన్నారు. చేసామనుకోండి పిల్లి గారు అక్కడే కూర్చుంటారు ఇంకా. ఓకే. మాతాజీ ఆ టైంలో వస్తుంటే ఆయనకి సుకృతి యాడ్ అవుతుందిలే మాతాజీ. ఆ టైంలో మీరు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, లేకపోతే అతను వచ్చినప్పుడు అంతే. అదే చేస్తాను మాతాజీ. చేసి రైట్. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయితే మీకు ఇంకా ఇన్స్పిరేషన్. జస్ట్ పాలు అమ్ముకునేవాడు ఇంత శ్రద్ధగా చేస్తున్నాడు, టైంకి 5:15 అంటే 5:15కి వస్తున్నాడు. నేను జపం కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, 5:15 లోపల 8 రౌండ్స్ అయిపోయా లేదా, మనకి Yes, కూడా అవును ఒక మాతాజీ. అలారం. మాతాజీ. ప్రతిదీ బాగా మనం చెప్పారు మార్చుకునే మాతాజీ. దాన్ని బట్టి మనకు అలారం. ఓకే, నిజంగానే. అతను కరెక్ట్ గా ఎస్ 5:15కి వచ్చాడు, నేను కరెక్ట్ గా 8 రౌండ్స్ కంప్లీట్ చేశానా లేదా. రైట్. సో ఎస్ చెక్ అనమాట. మాతాజీ. అది చెక్ చేసుకోవడానికి బాగున్నట్టే మాతాజీ. అవును. రైట్. ప్రభుపాద ఏం చెప్తే ప్రతిదీ ఆపర్చునిటీ కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి. సో మనం జస్ట్ సెర్చ్ చేయాలంతే. నిజంగా మాతాజీ. ఇట్లాంటివన్నీ కూడా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్ అలారం ఎస్ మాతాజీ, సిస్టమ్ కింద. డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు. మాతాజీ జపమాల లేకున్నా ఏ మంచి విషయం చూసినా ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటాం మాతాజీ. రౌండ్స్ అయిపోయిన తర్వాత అది కంపల్సరీ లేదు కదా. నేనైతే అట్లా చేస్తూనే ఉంటా మాతాజీ. ఏ కొంచెం సమయం దొరికినా, ఎక్కడ మంచి ప్లేస్ వెళ్ళినా, ఎక్కడ మంచిది ఉంది అన్నా గానీ నేను చేస్తూనే ఉంటాను మాతాజీ జపము. దానికి కౌంట్ లేకుండా చేయొచ్చు కదా మాతాజీ. అలా పర్వాలేదు వచ్చేస్తుంటుంది, మాతాజీ. ఎప్పుడు గుర్తు చేసుకోవడం మంచిదే. వస్తూనే ఎప్పుడు ఉంటుంది మనసులో మాతాజీ. గుర్తుంచుకోవడం మంచిదే. హరే సతతం కృష్ణ కీర్తన. మాతాజీ. మాతాజీ అది మనం జపం చేయటం అలవాటైపోతే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటది మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ఏదన్నా వినకూడదు విన్నా అసలు ఇది ఇలాంటి వినకూడదు అసలు జరగకూడదు గబుక్కుని చూసినా మనకు వెంటనే వచ్చేస్తుంది. కృష్ణ కృష్ణ అని Yes, మాతాజీ. వచ్చేస్తుంది మనకు. అదే సాధన వల్ల అది సాధ్యమవుతుంది కదా మాతాజీ. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 4:30 to 5:30 గురు పూజ ఉంటుంది కదా, అప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్పకూడదు కదా మాతాజీ? అంటే దానిపైనే 4:30 కాన్సన్ట్రేషన్ చేయాలి. 4:30కి మార్నింగ్ మంగళారతి 4:30 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అదే అవుతుంది కదా. మంగళారతి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కదా. 5:30 నుంచి స్టార్ట్ చేసినా కూడా ఒక కొంతమంది 8 రౌండ్స్ అవుతుంది అంతే కదా మాతాజీ. మళ్ళీ నెక్స్ట్ 8 రౌండ్స్ మళ్ళీ చేసుకోవచ్చు కదా. పర్వాలేదు మాతాజీ. ఆ. బ్రేక్ తీసుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదే బ్రహ్మ ముహూర్తంలోనే కంప్లీట్ చేసేకి కాదు అని అడుగుతున్నాను మాతాజీ. అంటే మధ్యలో ఏమైనా పని ఉంటే, ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్కూల్స్ అవి ఉండి మనం 5:30కి అలా వంట స్టార్ట్ చేయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు అవ్వదు మాతాజీ. అప్పుడు బ్రేక్ తీసుకొని మళ్ళీ తర్వాత. కానీ నేను కొంతమంది సీనియర్ డివోటీస్ దగ్గర విన్నదేంటంటే, ఇప్పుడు ప్రభుజీలకైతే ఇంకా వంట పని అవేం ఉండదు కాబట్టి వాళ్ళు ఒకే సింగిల్ స్ట్రెచ్‌లో మొత్తం 16 రౌండ్స్ కంప్లీట్ చేసేయాలి. అదే మాతాజీలకి స్కూల్‌కెళ్ళే పిల్లలు వాళ్ళకి బాక్స్‌లు ప్యాక్ చేయడం ఇవన్నీ ఉంటే అట్‌లీస్ట్ మినిమమ్ 9:00 లోపల 16 రౌండ్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పారు మాతాజీ. ఆ గురు పూజ టైంలో చేయకూడదు కదా మాతాజీ. 4:30 to 5:30 ఆ టైంలో. మీరు అటెండ్ అవుతున్నారా మాతాజీ? అంటే కొంతమంది డివోటీస్ అయితే అటెండ్ అవుతాను. ఓకే. హుహు. మేమంతా అటెండ్ అవుతాం మాతాజీ. అవుతాం సో మాతాజీ. లేదు మాతాజీ. ఆ తర్వాత చేస్తున్నాం ఇంకా ఆ 5:30 ఇంకా తులసి హారతి అయిన తర్వాత అలా. తులసి హారతి అయిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నాం మాతాజీ. ఓకే. హుహు. అవును మాతాజీ. అంటే ఇప్పుడు మనం మంగళారతి చేసేటప్పుడు చేస్తే మనం దేవుడి మీద అంటే పాడడానికి కానీ, ఏమో మాతాజీ అదంతా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 3:00 అలా 3:00కి లేచి 3-3:30 అవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని, వాళ్ళ ఇంట్లో అంటే మంగళారతి అటెండ్ అవ్వకుండా
వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంగళారతి చేసేసుకొని, ఆ నెక్స్ట్ నుంచి ఇంకా రౌండ్స్ స్టార్ట్ చేస్తారు. 6 వరకు అలాగా అట్‌లీస్ట్ ఒక 12 రౌండ్స్ అలా కంప్లీట్ అయిపోతాయి మాతాజీ. 12 కొంతమందికి కొంచెం ఫాస్ట్‌గా చేసేవాళ్ళుంటారు కదా! వాళ్ళు కొంచెం 6:30 వరకు అలా టైం తీసుకున్నా 16 రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా వంట అవి స్టార్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం స్కూల్ లేట్ అయితే. ఒకవేళ తొందరగా ఉందనుకోండి, అప్పుడు మరి కష్టం అవుతుంది. మంగళారతి అటెండ్ అయ్యేటప్పుడు కొంతమంది చేయరు. కొంతమంది మంగళారతి చూస్తూ కూడా చాంటింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. అదే మనం 100% టైమ్ ఇవ్వలేము మాతాజీ. అందుకని వద్దంటారు. ఆ టైంలో చాంటింగ్ చేయకూడదు. ఆఫ్టర్ మంగళారతి స్టార్ట్ చేయాలి కాబట్టి, ఒకవేళ మీకు వెంటనే చేయాల్సిన పనులేమి లేకపోతే, అదే కంటిన్యూ చేసుకొని 16 ఆఫ్టర్ మంగళారతి 5:30-7:30 అలా కూర్చొని కంటిన్యూయస్‌గా చాంటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని, ఆ తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. క్లాస్ ఉంటది కదా మాతాజీ. క్లాస్ ఉంటుంది కదా 6:45కి మాతాజీ. క్లాస్ వినాలి కదా మాతాజీ. అదే ఆ మాదిరి డిస్ట్రాక్షన్స్ వస్తా ఉంటాయి కాబట్టి తర్వాత చేసుకోవచ్చా అని అడుగుతున్నాను మాతాజీ. పర్వాలేదు మాతాజీ చేయొచ్చు. ఏం కాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్. మాతాజీ ఇంకా క్లోజ్ చేద్దామా మాతాజీ? ఎస్ శ్రీ మాతాజీ. వృందావన్ హరే కృష్ణ. రిపోర్ట్. థ్యాంక్ యూ ఉత్తమస్త హరే మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. హరే మళ్ళీ రేపు కృష్ణ. కలుద్దామండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.